మన 45వ వార్డులో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నిజంగా మహిళల కోసము అని అంటే ముందుగా సంతోషించేది ఒక మహిళగా ఫస్ట్ నేనే. ఎందుకంటే నా వార్డుల ప్రజలు అన్ని నేర్చుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు ఒక జీవనోపాధిని నేను కల్పిస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వస్తున్నందులకు. ఎందుకంటే ఒక షాప్ లో మగ్గం వర్క్ చేసుకోవాలని ఇస్తే ఒక బ్లౌజ్ కు 3000 4000 నిజంగా ఎంతో రేట్లతో కూడా చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు నేర్చుకొని ఇంత ముందుకు ఇక్కడ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మగ్గం వర్క్ వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళు మగ్గం వర్క్ నేర్చుకొని వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే కుట్టుకుంటారు. అంటే ఒక జీవనోపాధి మీకు ఏర్పడుతుంది అన్నట్టు. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి మహిళలే కాదు, మిగిలిన వార్డుల్లో ఉన్నటువంటి మహిళలు కూడా వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంకా నేర్చుకోవాలి. కృపాకర్ గారు ఈ గ్రూప్ తోటే కంప్లీట్ చేయరు నాకు తెలుసు. ఎందుకంటే తను ఏ వర్క్ చేసినా కూడా అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆ వర్క్ వదిలిపెట్టాడు. మీ అందరికి వచ్చే వరకు కూడా తనేం వదిలిపెట్టాడు నాకు తెలుసు. స్టార్ట్ చేస్తే వదిలిపెట్టే మనిషి కాదు. అలానే ఇక్కడ ఇంకా ఎంతో మంది నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే జీవనోపాధి వస్తుంది, ఒక భర్తకి కొంచెం తోడుగా మనం కూడా కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాం అనేటువంటి కొంచెం నమ్మకం కూడా మనకు వస్తుంది. నిజంగా మీరందరూ మంచిగా నేర్చుకోవాలని మేము అంతమందికు టైలరింగ్ పెట్టినాము. 4 గ్రూపులు కూడా నేర్చుకున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లౌజెస్ మేము లాస్ట్ రోజు వాళ్ళందరూ నేర్చుకున్న తర్వాత మేము ఒకసారి మేడం వాళ్ళతో మేము వచ్చి విజిటింగ్ చేసినాం. అసలు వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే కుట్టుకున్నాము, చూడండి అని చెప్పి చూపించారు. కొందరు అయితే ఇంకా నాకు దగ్గర మన శైలజ, ఇందిర వీళ్ళందరూ కూడా మేమే కుట్టుకున్నాం చూడండి అని చెప్పేసి వాళ్ళు వేసుకొని వచ్చి కూడా చూపించారు. చూసినాము, చాలా సంతోషమైంది. ఎందుకంటే మేము ఒక వర్క్ ను నేర్పించినాము అని అంటే వాళ్ళు నేర్చుకున్నారు అని అంటే మాకు చాలా సంతోషం. నిజంగా మీరు నేర్చుకొని ఇంకా 10 మందికి కూడా నేర్పియాలని నేను కోరుకుంటున్నా. మాకు నిజంగా మా వార్డు మహిళలందరూ మాకు ఎప్పుడు కూడా మా వెన్నండు ఉంటారు నాకు తెలుసు. ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టాము. ఖచ్చితంగా ఎవరైనా కూడా వచ్చి టైలరింగే కాదు మగ్గం వర్క్ కూడా నేర్చుకోవచ్చు. బయట మామూలుగా మహిళలు ఎలా ఉంటారంటే ఒక భర్త ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఒక భార్య ప్రోగ్రామ్ చేస్తుంది అంటే ఇన్ని డబ్బులా అని చెప్పి ఆలోచిస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా ఇన్ని డబ్బులా అని చెప్పి నేను ఎప్పుడు కూడా నా భర్తతో నేను ఎప్పుడు కూడా అనలేదు. ఇప్పుడు కూడా నేను ఏమి అన్నాను అనుకోను కూడా. ఎందుకంటే మహిళలకు జీవనోపాధిని ఏర్పరుస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషం. మీరు నిజంగా ఇంకా మంచిగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవడమే కాదు, లాస్ట్ రోజు మేము వస్తాము, మీరందరూ మా దగ్గరికి వచ్చి చూపించాలి. మేము ఈరోజు ఈ వర్క్ మేము నేర్చుకున్నాము, మా బ్లౌజ్ మేము మగ్గం వర్క్ చేసుకున్నాము అని చెప్పి మీరు చూపిస్తే మాకు చాలా సంతోషము. మీ ఇంట్లో నిజంగా ఎవరి బ్లౌజులు అయినా కూడా మీరు మగ్గం వర్క్ చేసుకోవచ్చు బయట ఇవ్వకుండా. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక జీవనోపాధి కూడా ఏర్పడుతుంది. ఏకాంతంగా మంచిగా ఏకాగ్రతతో మీరు నేర్చుకోవాలని చెప్పి మీకు ఆ దేవుడి యొక్క దీవెనలు అందరికీ కూడా మెండుగా ఉండాలి, మంచిగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కొండపల్లి లక్ష్మారెడ్డి గారికి, మల్లు వెంకటరామరెడ్డి గారికి, ముప్పారపు విద్యాసాగర్ సార్ గారికి, ఎండి ఫిరోజ్ గారికి, అలాగే మన యువి కోటేశ్వర్ మేడం గారికి, హైమావతి మేడం గారికి, అలాగే టైలరింగ్ నేర్పిస్తున్నటువంటి రేణుకా మేడం గారికి, మరి ముఖ్యంగా ఇప్పుడు మగ్గం వర్క్ నేర్పిస్తున్నటువంటి రుచిత మగ్గం వర్క్ టీచర్ కి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నా వార్డు ప్రజలందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. మహిళలకు మరియు అదర్స్ వార్డు వాళ్ళ మహిళలకు కూడా నేర్పియాలి అని చెప్పి ఎప్పటి నుంచో మేడం గారిని కూడా ఉంటే ట్రైనర్ని చూడండి అని చెప్పి మేడం గారిని కూడా అడగడం జరిగింది. మాకు అదృష్టం ఈ రోజు రుచిత గారు మనకు
ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క పూర్తి, ఎందుకంటే వారు కూడా మొగ్గ ఈ విధంగానే మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారో ఆమె కూడా అదే విధంగా అమౌంట్ ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇచ్చి నేర్చుకున్నది. 6 months 1000 రూపీస్ ఇచ్చి నేర్చుకుంది. అదేవిధంగా మీ అందరూ కూడా ఈ యొక్క మగ్గం వర్క్ నేర్చుకొని రేపటి నాడు మన ఇంట్లోనే ఈ టైలర్స్ కానీ స్వయం ఉపాధి ఉండాలి అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం దగ్గర అవుతుంది టైలరింగ్ కూడా నేర్పించబట్టి దాదాపుగా మేడం 9 months నుంచి ఈ 4th బ్యాచ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ బ్యాచ్ 40 members, అంటే 4 batchesకి 160 members, 160 మంది మహిళలు ఆల్రెడీ ఈ యొక్క టైలరింగ్ ని వాళ్ళు నేర్చుకున్నారు. నాకు చాలా సంతోషం, ఎందుకంటే 120 కుటుంబాలు ఈరోజు వారి యొక్క బ్లౌజెస్ కానీ ఇంట్లో చిన్నపిల్లలకి కుట్టి ఏదైనా డ్రెస్సెస్ కానీ వారంతటా వాళ్ళు స్వయంగా నేర్చుకొని వాళ్ళు కుట్టించుకుంటున్నారు. అదేవిధంగా మేము ఈ మధ్య కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ చేయిస్తున్నాం. ఆన్లైన్ దేనికి అంటే రేపటి నాడు లోన్స్ వచ్చే అవకాశం. అధ్యక్షులు, అట్లాగే లయన్స్ క్లబ్ పెద్దలు మరియు ఈ వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి లయన్స్ క్లబ్ పెద్దలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి శిక్షణ పొందడానికి వచ్చిన సోదరీమణులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీకు ఈ ప్రోగ్రామ్ను మీరు ప్రయోజనం పొందే విధంగా మన వార్డు కౌన్సిలరు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన వార్డు కౌన్సిలరు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కార్యక్రమం చేపడితే అది పూర్తి కావడం, మీ అందరికీ శిక్షణ ఇప్పించడం, దాంతోపాటు మీకు కావాల్సిన పరికరాలు కూడా రావడంలో వారు ముందు ఎంతో చర్యలు తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాజరైన సోదరీమణులందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరు మంచిగా నేర్చుకొని మీరు ఆదర్శంగా తయారై తర్వాత ముందు వచ్చే వారికి మళ్ళీ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా శిక్షణ ఇచ్చి మంచి పౌరులుగా తయారు చేయడానికి ప్రభుత్వ పరంగా కూడా దీన్ని ఆలోచన చేసినట్టయితే మనం స్వయం ఉపాధి. నాకు ఇప్పుడు టైలర్గా శిక్షణ చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, 1984లో నేను స్పెషల్ టీచర్గా రాయపాల్లో అపాయింట్ అయినా. అక్కడ అపాయింట్ అయిన రోజులలో మా మేడంకి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆడ 300 రూపాయలు ఇచ్చి నేను ఒక కుట్టు మిషన్ నేర్పించాను. ఆమె స్వయం ఉపాధితోటి మన ఇంట్లో ఉన్న బట్టలు, మన చుట్టుపక్కల వాళ్ళ బట్టలు అందరికీ కూడా కుట్టుకుంటూ ఉండేది. అంటే ఈ కృపాకర్ గారు నేర్పించిన టైలరింగ్ అనేది ఒక్కళ్ళకి ఇట్లా మా బంధువులు మళ్ళీ పాసవర్ కూడా మన గుర్రంపూడి మండలం చిత్తపల్లి సమితి అక్కడ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నేర్పించింది. అంటే వచ్చిన ఇంట్రెస్ట్ ఉండదు. ఈ విధంగా నేర్పించడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళు స్వతంత్రంగా, అంటే మనం ఇంట్లో వంట చేసుకుంటాం, పాపం చేసుకుంటాం, కూరగాయలకు దానికి దీనికి పనికొస్తాయి కదండి. కాబట్టి మనం స్వయం ఉపాధి అనేది చాలా మంచి ఆలోచనతో చేసిన మన కృపాకర్ గారి యొక్క దాన్ని పేరు నిలబెడతారని మీ అందరూ వారి మీరు నేర్చుకొని మీ కుటుంబాలు బాగా బాగుపడ్డప్పుడే మనం గుర్తుంచుకుంటాం. నేను ఇప్పుడు ఆ రాయపాలలో ఆ మేడం నాకు గుర్తొచ్చింది, ఇంతకుముందు మాట్లాడి తీసుకున్నది 300 రూపాయలు, కానీ చాలా లాభం జరిగిందండి. మీరు కూడా నేర్చుకోండి, మగ్గం వర్క్ నేర్చుకోండి, టైలరింగ్ నేర్చుకోండి. ఇప్పుడు మనం కుట్టించుకోవాలి, బయటికి పోవాలంటే చాలా డబ్బులు అవుతుంది. ఏర్పాటు చేసినటువంటి ఈ వార్డ్ కౌన్సిలర్ పావని కృపాకర్ గారులకు ఫస్ట్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి అన్న లక్ష్మారెడ్డి, శ్రీరాంపేట మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్, అలాగే వెంకటరమణారెడ్డి సార్, నెక్స్ట్ సార్ ఫిరోజ్ సార్,
సార్ పేరు నాకు తెలియదు, విద్యాసాగర్ గారు. అలాగే మా స్ఫూర్తి క్లబ్ చౌడప్ప ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వర్ మేడం, అలాగే ఇక్కడ కుట్టు శిక్షణ ఇచ్చేటువంటి టీచర్ రేణుక, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఈ వార్డు మహిళలందరికీ కూడా అందరికి ప్రత్యేకమైనటువంటి అభివందనలు. పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్న వాళ్ళకి నాకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అయితే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను స్ఫూర్తి క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడ సార్ కృపాకర్ గారి వాటర్ ప్లాంట్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మా క్లబ్కి సార్ ఆర్సీ గారు కాబట్టి మాకు ఫుల్ కోఆపరేట్ చేశారు. దాదాపు 3 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. అక్కడ చక్కగా కుట్టు శిక్షణ పొందినటువంటి మహిళలు ఎంతోమంది వాళ్ళకి స్వయం ఉపాధి లభించినట్లుగా ఫీల్ అయ్యారు. దానికి ఈ మేడం గారే శిక్షకులు. అక్కడ ఆమె ఆధ్వర్యంలో అన్నీ నేర్చుకున్నారు. అదే కాకుండా అప్పుడే ఈ మగ్గం వర్క్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనను మేము సార్ గారికి చెప్పాము. నా టెన్యూర్లోనే స్టార్ట్ చేయాలనుకున్నాము, కానీ నా జూన్తో నాది అయిపోయింది. యాక్చువల్గా మా ఆధ్వర్యంలో మాకే, ఎందుకంటే మేడం గారు మా క్లబ్లో మెంబర్, గౌరవ సభ్యులు కాబట్టి ఇది కూడా తోటి కోటేశ్వరి గారు గతంలో మనకి 3 మిషన్స్ ఇచ్చిర్రు. వారు మన ఇప్పుడు కాదు, వారు ఈ యొక్క మిషన్స్ తోటి టైలరింగ్ నేర్పించడం దగ్గర 18 సంవత్సరాల నుంచి వారు ఈ యొక్క టైలరింగ్ నేర్పిస్తున్నారు. దాదాపు ఒక 20 మిషన్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. రకరకాల సెంటర్స్ ఇంకా కూడా నడుస్తున్నాయి ప్రజెంట్. అదేవిధంగా మేడం చెప్పినట్టు టైలరింగ్ ఒక్కటే ఫ్రీగా కాదు, మొగ్గం వర్క్ కూడా మేము ఫ్రీగా నేర్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినాం. మేడంకి శాలరీ కూడా నేనే ఇస్తున్నా, మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు హ్యాపీగా. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ పూర్తి క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వర్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశించి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గండూరు కృపాకర్ గారికి అభినందనలు. ఎందుకంటే గండూరి అంటేనే బట్టల సామ్రాజ్యంలో, వస్త్ర సామ్రాజ్యంలో పెద్ద పేరు సూర్యాపేటలో. అలా డబ్బులు సంపాదించుకోవడమే కాదు, పేరు కూడా సంపాదించుకోవాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన వారి కుటుంబంలోని వ్యక్తి కృపాకర్ గారికి నిజంగా అభినందనలు. ఎందుకంటే డబ్బు సంపాదనే ముఖ్యం కాదు. ఈరోజు ఇంతమంది మహిళల మనసులలో, మహిళల ఇదిలో కృపాకరు పావని అంటే అట్లా వేయించిపోతారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృపాకర్ గారికి, పావని గారికి, ఈ వేదిక మీద ఉన్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారికి, ఇంకా ఇతర పెద్దలు, మా పాస్ట్ ప్రెసిడెంట్ హైమావతి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులు, మహిళా మండలందరికీ కూడా నా నమస్కారం. నిజంగా ఇది ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే మేము 20 సంవత్సరాల క్రితం మహిళా క్లబ్ స్ఫూర్తి, మేము మొత్తం కూడా స్ఫూర్తి క్లబ్ అంటే మొత్తం లేడీస్, మేము ఒక 25 మంది కలిసి క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను చార్టర్ ప్రెసిడెంట్ అంటే స్టార్ట్ చేసింది నేను అనమాట. స్టేట్ చేసిన తర్వాత మేము అందరం మహిళలు కాబట్టి మహిళలకు కావాల్సిన కార్యక్రమాలు, వాళ్ళకి ఉపాధి పొందే కార్యక్రమాలు ఏమన్నా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కుట్టు శిక్షణని ఏర్పాటు చేయడం జరిగింది. 4 కుట్టు టీచర్లు, ఫస్ట్ ఈమె రేటుగా ఉండేది మా దగ్గర. అప్పుడు కుట్టియడానికి ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్లో. 100 తర్వాత 100, 150, 200, ఇవాళ 1000. బయటికి వెళ్ళి నేర్చుకుంటే అదే మీరు 5 నుంచి 10,000 అవుతుంది బయటకు కుట్టు నేర్చుకోవాలంటే. ఇలా మేము ఈ సంకల్పం చేసుకోగానే దాతల సహకారంతో ఒక 20 మిషన్లు రావడం జరిగింది. ఆ 20 మిషన్లతో 4 కుట్టు టీచర్లతోటి గత 18 సంవత్సరాల నుంచి కూడా 15 నుంచి 20,000 మందికి కుట్టు శిక్షణ నేర్పించడం జరిగింది. మన ఒక టౌనే కాదు, ప్రతి మండలంలో కూడా కుట్టు శిక్షణ ఏర్పాటు చేసి అప్పుడు 3 నెలలు నేర్పించేవాళ్ళం. 3 నెలలు నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళం. సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళంతా కూడా ఇప్పుడు మా కుట్టు శిక్షణ కేంద్రాల్లో నేర్చుకున్నప్పుడు 8 మందికి వొకేషనల్ టీచర్ జాబులు వచ్చినాయి. గవర్నమెంట్ వొకేషనల్ టీచర్ అంటే గవర్నమెంట్ రెగ్యులర్ స్కూల్స్ లో వొకేషనల్ టీచర్ అని ఒక టీచర్ ఉంటారు. కుట్లు, అల్లికలు రాసిరా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఓకే రాసారా? వెరీ గుడ్, కంగ్రాట్స్. ఎందుకంటే అలా విడిగా ఉన్న వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయిలు మన సొసైటీలో సంపాదించుకోవడానికి కూడా ఇది గౌరవప్రదమైన వృత్తి.
టీచర్ అంటే గౌరవప్రదం. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తలేదు, ఒకళ్ళ కింద పని చేస్తలేదు, ఒకళ్ళతోటి మనం ఇంటికి కూడా లేదు. అక్కడ 200 అయితే జాకెట్ బయట 250 300 వస్తుంది, 200 చూపిస్తాం కదా. ఇది ఇచ్చావా తీసుకున్నావా డబ్బులు తీసుకున్నావా అంటే రిలేషన్ ఉంటుంది. మన మర్యాద అంతవరకే మన ఇంట్లోనే ఉంటుంది, అంతే కదా. అలా కాకుండా ఇంకా ఈ కుట్టు టీచర్లు అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఉంటారు కదా. 10th క్లాస్ పాస్ అయ్యి మనకు ఉద్యోగాలు పోలేము, ఇంకా పై చదువులు చదువుకోలేము. అలాంటప్పుడు ఈ కుట్టు నేర్చుకున్నారనుకోండి, మేము ఇచ్చే సబ్జెక్ట్ ఉంది, డిఈఓ ఆఫీస్ ఉంటుంది. స్థాపించిండు. టీటీఎం స్థాపించి ఫస్ట్ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసిండు. ఆ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఈరోజు వేలల్లో బ్రాంచ్లు ఉన్నాయి. వందలు కూడా కాదు, వేలల్లో బ్రాంచులు ఒక్క స్టేట్లో కాదు, రకరకాల స్టేట్స్. నాట్ ఓన్లీ ఇప్పుడు నేను నార్త్కి వెళ్ళినప్పుడు చూసిన అక్కడ ఉంది టీ టైమ్, ఇట్లా సౌత్ వెళ్ళినప్పుడు ఇవన్నీ చోట్లలో ఉంది. అంటే మనం చేసే పని చిన్నదే కావచ్చు, ఏకాగ్రత దానిలో కనుక మనం వెరైటీగా చేసుకుంటూ ముందుకెళ్తే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. మనం ఇప్పుడు సాధారణ వ్యక్తులే, ఇప్పుడు ఈరోజు అందరు గొప్ప వాళ్ళందరూ ఒక సాధారణ వ్యక్తులే. అదేవిధంగా ఇది మగ్గం వర్క్ కూడా మీరు మంచి ఛాన్స్, మీరు నేర్చుకోండి. మేడం కూడా శ్రద్ధగా నేర్పిస్తా అని చెప్పింది మాకు. మేడం శ్రద్ధగా నేర్పిస్తాగా? ఓకే. మేడంకి మ్యారేజ్ అయిందండి, కంగారు ఏం లేదు, మన మ్యారేజ్ అయిపోయేది ఏం లేదు. మ్యారేజ్ ఆల్రెడీ అడుగుతుంటా. వాళ్ళు ఒకటే అడుగుతుంటారు, సరే అండి ఎప్పుడు 45 వాళ్ళలో పోటీ చేస్తారా, మరి మా వాళ్ళలో పోటీ చేయరా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతుంటారు. మేము దేవుడి దయండి, ఏదైనా మనం ఎక్కడ ఏది అనేది మన తలపు ఒకటి ఉన్నా మనం ఏ విధంగా అయితే ఆ విధంగా నడుస్తాం. కాబట్టి ఛాన్స్ వస్తే మీ వాళ్ళలో కూడా మేము పోటీ చేస్తాం. మీ ఆదరణ అభిమానులు నాకు చాలా ఉన్నందుకు నాకు సంతోషం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా మగవారు నేర్చుకోవాలి నన్ను కోరుకుంటూ బాబు సందీప్